యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇన్నాళ్ళు నేను లేకపోవడం వల్ల వాడితో మీ ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటున్నారు. కానీ ఇక మీ ఆటలు సాగవు. చెప్తా, ఈ ఆట ఎక్కడి నుంచి మొదలైందో, ఇందులో ఆటగాళ్ళు ఎవరెవరున్నారో అన్నీ తేలుస్తా. నువ్వేంటే అలా గుడ్లు అప్పగించి చూస్తున్నావు? వెళ్ళి మజ్జిగ తీసుకురా. అలాగేనండి. వెళ్ళు. చెల్లేదే భోజనానికి పిలు. వస్తుంది, మీరు కానివ్వండి. అందరినీ పిలు వాసంతి, కలిసి తిందాం. సరే. వల్లి, వల్లి, శ్రీవల్లి, శ్రీవల్లి, రా. మీ అన్నయ్య భోజనానికి పిలుస్తున్నారా? ఏంటి బామ్మ అలా కూర్చున్నావు? మీ మనవడు భోజనానికి పిలుస్తున్నాడు, రా. అవసరంలే, పో. ఏమైంది? ఇప్పటిదాకా బానే ఉన్నావు కదా బామ్మ, ఇంతలోనే ఏంటిది? నీకేందే, 3 పూటలా తింటున్నావు, ముడుచుకుని పంటున్నావు. నా బాధలు ఎవరికి చెప్పుకోవాలా? ఇదేంటి ఇప్పుడు నా మీద పడుతున్నావు? నేనేం చేశాను? ఇంకేం చేయాలనే? నా తమ్ముడు బీరకాయ పీచు సంబంధం చుట్టరికం అని గా దినం తెస్తివి సంబంధం. అయితే గొప్పింటి సంబంధం అని మురిసిపోయినాం. ఇప్పుడేమాయే? ఏడాది తిరక్క ముందే నా మనోరాలు తల్లిగారింట్లో పడి ఏడవబట్టే. బామ్మా, ఏమైంది నీకు? ఏంటి గిట్లా మాట్లాడుతున్నావు? నువ్వు ఉండు శ్రీవల్లి. ఏ ముసలి, శ్రీవల్లికి మంచి సంబంధం అని సంబంధం కలపడం నేను చేసిన తప్ప? కాకపోతే మంచేదో చెడ్డేదో నీకు తెలవరా? ఈ ఇంట్లో పుట్టిన నా మనవాణ్ణి నువ్వు తండ్రిని చేయలేకపోతివి. నా మనవరాలి కడుపున ఓ కాయ కాయకపోయే నాకెంత బాధ ఉంటది. నువ్వేమో గొడ్డుపోతాని వైతివి. నా మనవరాలు దురదృష్టవంతురాలాయే. ఇంక కూడు నోటికి పోతదా? నాకు పిల్లలు పుట్టకపోవడానికి, శ్రీవల్లి పుట్టింట్లో ఉండడానికి సంబంధం ఏంటి బామ్మ? గప్పుడు పెద్దోళ్ళు పైసలున్నోళ్ళు అని నువ్వు సంబంధం లేకపోతే ఎవడికో ఈ ఇంటికి తగ్గోళ్ళకి ఇచ్చేటోళ్ళం. దాని బతికిట్టుండేదే కాదు. బామ్మా, ఏంటి నువ్వు మోకాలకి బోడిగుడికి ముడి పెడుతున్నావు? బామ్మ, నీకు దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? నా తల్లి అయితే మంచిగా లేకపోతే వదిలేం చేస్తుంది? ఎవరైనా బ్రతుకుతారనే కదా ఇద్దరిని కలిపేది. వాసంతి కూడా అదే చేసింది. ఇప్పుడు దాన్నంటే ఏమొస్తుంది అత్తయ్య? బామ్మకేం తెలియదు, దాని మాటలేం పట్టించుకోకు ప్లీజ్. నాకేదో అయిపోతుందని దాని బాధ నీ మీద కోపంగా చూపిస్తుంది. ఏమనుకోకు, రా. ఏంటమ్మా అనవసరంగా నోరు పారేసుకుంటావు? చూడు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు.
లవంగం, బాబు. ఇక నుండి ఎవ్రీడే ఇదే మెయింటైన్ అవ్వాలి. అలాగే బాబు. కరెక్ట్ టైంకి వచ్చింది సార్. లవంగం, నీ ఐడియా వల్ల బిజినెస్ మళ్ళీ పుంజుకుంది. బాబు. ఇంకా మంచి ఐడియాలతో బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ, ఎన్నో కదా లవంగం, మంచి మంచి ఐడియాలు ఇవ్వు. బాబు, మీరు కొంచెం ఫ్రీడమ్ ఇస్తే మీరన్నట్టే మంచి మంచి ఐడియాలు మీ ముందు పెడతాను బాబు. ప్రొసీడ్. అవునా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను సామ్రాట్తో ఫోన్ చేయిస్తాను. సామ్రాట్, కంగ్రాట్స్ రా, కంగ్రాచులేషన్స్. ఏమైంది చక్రి? అదే సామ్రాట్, గవర్నమెంట్ ఆఫీసర్ ఫోన్ చేశాడు. ఆ గవర్నమెంట్ కాంట్రాక్ట్ మనకే వస్తుందంట. సామ్రాట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ సార్. అనుకున్నది సాధించారు బాబు. థ్యాంక్ యూ లవంగం. అది నిన్న ఒకసారి ఫోన్ చేయమన్నారు. 2 రోజుల్లో ఫార్మాలిటీస్ కంప్లీట్ చేద్దామన్నారు. మై డియర్ స్టాఫ్, ఏ కాంట్రాక్ట్ కోసం అయితే మనం ఫైట్ చేశామో ఆ కాంట్రాక్ట్ మనకు రావాలి. కానీ ఒక ఉద్యోగిగా. చక్రే, అన్ని అరేంజ్మెంట్స్ ఇచ్చాయి. అలాగే. ఏంటి వింత? సామ్రాట్ నాకు ఫోన్ చేయడమా? హలో. హాయ్ జ్వాల. ఏంటి సామ్రాట్, మంచి హుషారుగా ఉంది గొంతు. బిజినెస్ బాగా రన్ అవుతుందని గాల్లో తేలిపోతున్నట్టున్నా? ఎప్పుడు నేను నీకు ఫోన్ చేసి షాక్లు ఇస్తూ ఉంటాను, కానీ ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేశావు. నాకు షాక్ ఇవ్వలేవు, కానీ ఏంటి విషయం? అదే పొరపాటు జ్వాల. నువ్వు షాక్ ఇవ్వాలని ట్రై చేస్తావు, కానీ నేనెప్పుడు షాక్ అవ్వలేదు. నువ్వే చతికిలపడ్డావు. నా కాంట్రాక్ట్కి అడ్డుపడి 33% రిజర్వేషన్, తోటకూర, గోంగూర అన్నావు. షాప్ మూయించాలనుకున్నావు, వ్యాపారం దెబ్బతీయాలనుకున్నావు. ఏ ఒక్కటైనా జరిగిందా? నేను పడిపోయినంత సమయం కూడా పట్టలేదు ఎగిసి లేవడానికి, పరుగు తీయడానికి. ఇప్పుడే ఏమైపోలేదు సామ్రాట్. చాలా అయింది. నీకో షాకింగ్ న్యూస్ చెప్పనా? నువ్వు నాకు ఏ కాంట్రాక్ట్ అయితే దూరం చేయాలనుకున్నావో అదే కాంట్రాక్ట్ నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చింది. వాట్? ఎల్లుండే ఫార్మాలిటీస్. ఇంకో విషయం, ఇంతటి శుభ సందర్భంలో శ్రేయోభిలాషులకి, శత్రువులకి ఈరోజు సాయంత్రం అదిరిపోయే పార్టీ ఇస్తున్నాను. ఎప్పుడూ నేను పిలవని పేరంటానికి సిగ్గు లేకుండా వచ్చేదానివి, కానీ ఇప్పుడు నేనే గౌరవంగా పార్టీకి ఇన్వైట్ చేస్తున్నాను. నువ్వు తప్పకుండా రావాలి. నా ఆనందాన్ని, గెలుపుని చూడాలి. తప్పకుండా వస్తాను సామ్రాట్, అస్సలు మిస్ చేసుకోను. బాయ్. అత్తమ్మా,
పెదనానా, నానా, అమ్మా, ఏంటి నాన్నా? సమ్రాట్, ఏంట్రా? ఏ కాంట్రాక్ట్ అయితే మనకి రాదు అనుకున్నామో, ఏ కాంట్రాక్ట్ కోసం అయితే నేను ఫైట్ చేశాను, ఆ కాంట్రాక్ట్ గవర్నమెంట్ మనకే అనౌన్స్ చేసింది నాన్న. వావ్, గుడ్ న్యూస్ రా, కంగ్రాచులేషన్స్. అనుకున్నది సాధించావు నాన్నా. ఈ నిప్పు నాగరాజు శిష్యుడు అనిపించావు. గవర్నమెంటే ఏరి కోరి మనకి కాంట్రాక్ట్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. చాలా సంతోషం నాన్న, దేవుడున్నాడు. ఇంతటి సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికే ఈరోజు స్టాఫ్ అందరికీ పార్టీ ఇస్తున్నాను మన ఫామ్ హౌస్లో. ఇది ఇంకా సూపరు. మీరు కూడా అందరూ వస్తే బాగుంటుంది పెదనాన్న. రాకుండా ఎలా ఉంటావరా నాన్న? ఇది నీ విజయం. ఆడవాళ్లతో సంబంధం లేకుండా గుప్పెట పట్టి తెచ్చుకున్న గెలుపు. పార్టీ అదిరిపోవాల్సిందే. అందరూ రెడీ అవ్వండి. ఇదిగో అమ్మాయి, నన్నా సార్? నిన్నే. పార్టీకి నువ్వు కూడా రావాలి. నేనా సార్? నాకు కుదరదు సార్. ఏ, ఎందుకు కుదరదు? రెండు అంటే మేనేజింగ్ చేయలేను సార్. రెండేంటి? అంటే ఇంట్లో పని, అక్కడ పార్టీ అంటే కష్టం అంటున్నాను సార్. ఏం పర్వాలేదు, అమ్మ కూడా వస్తుంది. నెమ్మదిగా అమ్మున్న చోట నువ్వు కూడా ఉండాలి కదా. తప్పదా సార్? చూడు, నువ్వు కేర్ టేకర్గా వచ్చిన మా అమ్మకి చాలా బాగా సొంత మనిషిలా సర్వీస్ చేస్తున్నావు. నువ్వు ఉంటే బాగుంటుంది. అన్ని రకాలుగా నువ్వు బాగా కలిసిపోయావు ఇంట్లో. నువ్వు చాలా పర్ఫెక్ట్ అనిపిస్తున్నావు. అందుకే ఇన్వైట్ చేస్తున్నాను. నువ్వు వస్తున్నావు. అలాగే సార్. నాన్న సామ్రాట్. ఏంటి పెద్ద నాన్న? చిన్న క్లారిఫికేషన్ నాన్న. దేని గురించి? ఆడదాని అవసరం లేదని కోర్టుకు ఎక్కిన వాడివి, రిజర్వేషన్ అనే మాటే నచ్చదని షాప్ క్లోజ్ చేద్దాం అనుకున్న వాడివి. అది నీ క్యారెక్టర్. అలాంటిది ఈ కేర్ టేకర్ని పట్టుకొని అలా పొగిడేస్తున్నావేంటి నాన్న? నాకు నచ్చలా. పెద్ద నాన్న, ఆడవాళ్ళని నేను పొగడ్డం ఏంటి? అసలు వాళ్ళు పొగడ్తలకి అర్హులంటావా? అదేంటి నాన్న, ఇప్పుడే కదా ఆ కేర్ టేకర్ సర్వీస్ బాగుంది అన్నావు. నువ్వు సరిగ్గా వినలేదు పెద్ద నాన్న. నేను వాళ్ళ చేతకానితనాన్ని చెప్పకనే చెప్పాను. ఏమంటున్నావు నాన్న? నీ సర్వీస్ బాగుంది అన్నానంటే అమ్మకి తను చేసే సేవ బాగుందని. నీ వంట బాగుంది అన్నానంటే వంట చేయడానికి, వంటింట్లో ఉండడానికి, కోరింది వండడానికి మాత్రమే పనికొస్తారని. నాన్న, అందులో అంత మీనింగ్ ఉందని నేను గమనించలేదురా. లేకపోతే వాళ్ళు ఉద్యోగానికో, కంపెనీ మెయింటైన్ చేయడానికో, వ్యాపారం డెవలప్ చేయడానికో పనికొస్తారా? సరిపోయింది. వాళ్ళు దేనికి పనికొస్తారో అదే పని చేయిస్తాను. ఆ పనిలో గొప్ప వాళ్ళని పొగడాలి. కానీ వంటిల్లు దాటమని ఎంకరేజ్ చేస్తే మనం నాశనం అయిపోతాం. నా బాబే, నువ్వెక్కడ అప్పుడప్పుడు మారిపోతావేమోనని తెగ భయపడ్డాను.
కానీ ఇక నువ్వు మారవని తేలిపోయింది. అయినా గిట్లా తయారవడానికి కారణం నువ్వు. ఇంకా లాభంలే. దీనికి వీలైనంత తొందరగా ఫుల్ స్టాప్ పెట్టాలి. లేదంటే నా భర్త ఈ ప్రపంచంతోటే ఎలివేయబడతాడు. అన్నట్టు నాన్న సామ్రాట్, ఏంటి పెద్ద నాన్న? కేర్ టేకర్ని పార్టీకి పిలిచావు. మరి నీ మాజీ భార్య ఆఫీస్లోనే పనిచేస్తుంది, తనని కూడా రమ్మన్నావా? షాప్లో కదా, ఓ ఎంప్లాయీగా పనిచేస్తుంది, అందరితో పాటు రమ్మన్నాను. ఎందుకు నాన్న అనవసరంగా కళ్ళ ముందు? వెంటనే డివోర్స్ ఇచ్చేయ్, పేడా పోతుంది. అదే ఆలోచిస్తున్నాను పెదనాన్న. అనుకున్నట్టుగా కాంట్రాక్ట్ వచ్చింది, షాప్ కూడా గాడిలో పడింది. ఇక ఆ విషయం మీదే ఫోకస్ చేస్తాను. నేనున్నాను కదా నాన్న. ఒక్క రోజులో డివోర్సు, ఇంకొక రోజులో పెళ్లి చేసేస్తాను. హాయ్ సామ్రాట్ గారు, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. హాయ్ సార్. హలో సామ్రాట్ గారు. థ్యాంక్ యూ. మీకోసమే చూస్తున్నాను, రండి. మొత్తానికి అనుకున్నది సాధించారు. థ్యాంక్ యూ. గో ఎంజాయ్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. వెళ్ళండి, మీకేం కావాలో అవి తీసుకోండి. లవంగం బాబు, స్టాఫ్ అంతా వచ్చారు, శ్రీవల్లి రాలేదే? తెలియదు బాబు, బహుశా బయలుదేరుంటారు. చెప్పిన టైం కన్నా లేట్గా రావడానికి తనేమన్నా విఐపియా? ఇలాంటి పార్టీకి పిలవడమే ఎక్కువ, మళ్ళీ లేట్గా రావడం ఒకటి. ఫోన్ చేయి. నానా, ఇప్పుడు ఫోన్ ఎందుకులే? స్టాఫ్ అందరూ వచ్చారు, తను రాలేదంటే ఏంటి అర్థం? కంపెనీ అంటే లెక్క లేదా? ఉద్యోగం అంటే గౌరవం లేదా? నువ్వు ఫోన్ చేయి. అలాగే బాబు. ఇదిగో కేర్ టేకరో, ఫోన్ రింగ్ అవుతుంది, తీయి. అమ్మా, హలో మేడం. అమ్మా, నేను పార్టీలో ఉన్నాను. ఏమంటున్నారు మేడం? నాకేం అర్థం అవ్వట్లేదు. నేను పార్టీలో ఉన్నాను, కాస్త లేట్ అవుతుంది వచ్చేసరికి. హలో మేడం, నేను లవంగాన్ని. పార్టీకి వస్తున్నారా? లవంగం నేను. అన్ని వివరాలు తర్వాత చెప్తా, నువ్వు మేనేజ్ చేయి. అలాగే మేడం. ట్రాఫిక్లో ఉన్నారా?
సార్ మిమ్మల్ని అడిగారండి, త్వరగా రండి మేడం. ఓకే ఓకే మేడం.